ఈ పని చేయలేకపోతున్నా, పని ఎక్కువ, జీతం తక్కువ, ఏదో పని చేయలేకపోతున్నా. కాసేపు చాలా పనుంది, షాపింగ్ ఇంతకీ రాణి ఎక్కడికి వెళ్ళింది? బర్త్డే ఉందిలే. రాణి రాణి పని చేస్తున్నాను, వర్క్ చేశాను. చాలా కానీ వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. సరే అమ్మగారు. షాపింగ్ చేయడానికి మనీ వేస్తా అన్నారు, ఇంకా వెళ్ళేది. కానీ షాపింగ్ చేయడానికి అమ్మాయికి చీరలకు వెళ్దాం అనుకుంటున్నాం. ఏమో డబ్బులు వేస్తాను, ఇంకా వేయలేదు. అవునా అమ్మగారు, షాపింగ్ వెళ్తున్నారా? అవును అమ్మగారు, నేను ఒక మాట అడగనా? అడుగు. నాకేం తీసుకొస్తారు అమ్మగారు? అమ్మగారు, నాకు చీర తీసుకొస్తారా అమ్మగారు? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా చేస్తున్నావు. 300 పెట్టి చేస్తానా? 300 పెట్టాలో తీసుకొస్తారా అమ్మగారు? 150 చాలా మరి. అమ్మగారు అయితే ఏమమ్మగారు, ఏమో 150 రూపాయలు పెట్టి చీర తీసుకొచ్చిందట. హలో, అవునండి నేనే. వాట్? అదేంటి అలా ఎలా జరుగుతుంది? ఏం జరిగింది అమ్మగారు? అంటే టెన్షన్ ఉన్నది అమ్మగారు. ఏం జరిగింది అమ్మగారు? అమ్మగారు ఏం జరిగింది? నీకు చెప్పిన వాళ్ళని అరుస్తావా తీరుస్తావా? అమ్మగారు, నేను సలహా ఇస్తాను మీకు. అది కాదు అని చెప్పండి. మనం అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇప్పుడేమో మన బిజినెస్ సేల్స్ అన్ని పోయినాయి అంట. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారు, నేను ఒక మాట చెప్పనా? చెప్పు. ఏం లేదు అమ్మగారు, మీకు తెలిసిన వాళ్ళు బిజినెస్లు, డాక్టర్లు, థింగర్లు అందరూ ఉన్నారు కదా అమ్మగారు. వాళ్ళందరూ పిలవండి అమ్మగారు, వాళ్ళని అడగండి, హెల్ప్ చేస్తారేమో. అదే మంచి సలహా ఇచ్చావురా. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఇల్లు క్లీన్ చేయపో. ఎస్ఐయా, నాకు హెల్ప్ చేయవా ఎస్ఐయా? ఇక్కడే ఉండు నువ్వు. ఎస్ఐయా రండి. మా ఇంటికి రండి. ఇక్కడ మొదటి స్థానంలోకి వచ్చేయండి ఎస్ఐయా. మొదటి స్థానంలో మీరు కూర్చోండి ఎస్ఐయా. ఎస్ఐయా, నాకు చాలా పని ఉంది, నేను మళ్ళీ వస్తాను ఎస్ఐయా. ఎక్కడే కూర్చోండి ఎస్ఐయా. ఉన్నాడు, ఎంత రూపంగా ఉన్నాడు యేసయ్య, ఎంత ముద్దొస్తున్నాడో యేసయ్య చూస్తుంటేనే.
హీరో ఆమె వచ్చింది అమ్మగారు. ఓ హీరోయిన్ చంద్రిక వచ్చిందా? ఒక్క నిమిషం నేను మళ్ళీ వస్తాను. హాయ్ చంద్రిక, రా ఇక్కడికి రా, సెకండ్ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి నా షూటింగ్ సార్ ఆపుకొని వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేసే కావాలి. ఓ మీరు వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? సరే ఏసయ్యతో మాట్లాడదాం. ఏసయ్యా మీరు సెకండ్ ప్లేస్ లో కూర్చోవా? ఏసయ్యా కూర్చో చంద్రిక, ఇక్కడ కూర్చో. రాణి టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి ఇవ్వను చంద్రిక. అలాగే అమ్మగారు. అమ్మగారు ఇంకో టీ తాగండి. అమ్మగారు నేను ఒక మాట్లాడగల, మీరు ఇంత అమ్మన్నారు ఎట్లా అమ్మగారు? అమ్మగారు ఒకసారి సారేనా బాబు? అమ్మగారు నేను తాకారు ఒకసారి వాళ్ళు ఒకసారి రాస్తారు. ఏంటి బూడిదలాగా ఉంది? ఈ బూడిద రాసుకుంటే నేను కూడా తెల్లగా ఉండనా? ఈ బూడిద రాసుకుంది ఏంటి ఏమన్నా నేనేమలేదు అమ్మగారు. రాసుకున్న బూడిద గురించి చెప్తున్నాను. అది అనబడుతుందా? కూర్చోండి చంద్రిక, నువ్వేం అవునా? ఆ బూడిద రాసుకుంటే మనం కూడా తెల్లగా పోతే మనం చూడలేము వాళ్ళని. ఫౌండేషన్ అంటే దాన్ని నువ్వు వెళ్ళి పని చేసుకోపో. అలాగే అమ్మగారు. రమ్మంటారు రమ్మంటారు ఆమె ఇష్టమే. రాణి ఎవరు అమ్మగారు అమ్మగారు మన డాక్టర్ గారు వచ్చారు. మన డాక్టర్ ఏంటి? నువ్వు మా ఫ్యామిలీలో ఎప్పుడు అయ్యో మా డాక్టర్ గారు. హాయ్ డాక్టర్ గారు అండి, అవునారా? కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, డాక్టర్ ప్లేస్ లో కూర్చోండి. మీరు నేను పెద్ద డాక్టర్ అయ్యి రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నాకు సెకండ్ ప్లేస్ కావాలి, సెకండ్ ప్లేస్ కావాలి. వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈసారి మాటి మాట కంటే ఏమన్నా అంటారేమో. సరే ఒకసారి చూద్దాం. ఈసయ్యా ఇక్కడికి రారా. డాక్టర్ గారు మీరు కూర్చోండి ఇక్కడ. కాఫీ ఏదైనా ఇవ్వరా నువ్వు? అలాగే అమ్మగారు. డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు తీసుకోండి డాక్టర్ గారు. నాకు ఒక సమస్య ఉంది, నేను అడగొచ్చు నిన్ను? అడగండి. ఏం లేదు అమ్మగారు, పగలల్లో పని చేస్తున్నాను, రాత్రి కాలంలో మళ్ళీ ఆకలి కావట్లేదమ్మా. మేరీ మేరీ ఏముందమ్మా? డౌట్ అడిగాను అమ్మగారు, ఇంకేముంది? నీకు డాక్టర్లు చూడగానే ఎక్కలేని సమస్యలన్నీ గుర్తొస్తాయి. నువ్వు వెళ్ళి పని చేసుకోపో. అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటావు, నువ్వేం ఫీల్ అవ్వకు. కానీ కూర్చోండి. నాని ఎవరు వచ్చారు చూడరాని. అమ్మగారు చెప్పారు. అమ్మగారు అమ్మగారు 5 సంవత్సరాలకు ఒకసారి వద్దాం, ఆ తర్వాత మళ్ళీ కాలు రాకుండా ఫీల్ అవుతారు. హాయ్ ఎమ్మెల్యే గారు, బాగున్నారా? ఇక్కడ కూర్చోండి, 4th ప్లేస్. అదేంటి నాకు 4th ప్లేస్ ఏంటి? నేను 8 రోజులు ఎమ్మెల్యేని, నాకు 4th ప్లేస్ వద్దు. నాకు 3rd ప్లేసే కావాలి. అందరికీ నమస్కారాలు. నా గుర్తు మీకు ఐడియా ఉంది కదా, బీరకాయ గుర్తు. మీరందరూ బీరకాయ గుర్తుకి ఓటేసి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా నన్నే గెలిపించాలి. పోయిన సంవత్సరం సొరకాయ గుర్తులో నిలబడ్డా. నీ పార్టీ మార్గం అనేది సహజం కదా. ఇప్పుడేమో మీరు కూడా అంతే, 2000 ఇస్తే ఓటేస్తున్నారు, ఓకే వేయట్లేదు కదా. కాబట్టి నేను పార్టీ మార్గం ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈసారి బీరకాయ గుర్తురా. నా ప్లేస్ లో కూర్చున్నారు. కాఫీ ఇవ్వండి మీరు, అందరికీ కాఫీ. అలాగే అమ్మగారు.
అమ్మగారు ఇదిగో కాఫీ తాగండి. నాకు ఒక డౌట్ ఉంది, అడగొచ్చా అండి? అడగమ్మరాని. మన ఎలక్షన్ జరిగింది కదండి, జరుగుతాయి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి మీకు తెలియదు. అప్పుడు మనిషి కొద్ది రోజులు వేలు ఇచ్చారు కదండి. ఇచ్చాము. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూపించి మీ చర్చి వాళ్ళు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. ఆ 1000 రూపాయలు ఎవరు ఇస్తారండి? 2000 అయితే 1000 రూపాయలు ఇచ్చారా? అవునండి. ఆ 1000 రూపాయలు ఎవరు అడగాలండి నేను? 2000 అయితే 1000 ఇచ్చారా? 1000 ఇచ్చారు అమ్మగారు. ఆ 1000 ఉన్నాను అంటే బేబీ ఏంటమ్మా ఇదబ్బా చిరాగా వేస్తుంది. ఎవరో 2000 తీసుకొని 1000 ఇచ్చారంట. ఇది నన్ను ఎందుకు అడుగుతుంది? అసలు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం తెలియదు రాని. అందరి ముందు పరువు తీస్తా ఉంటావు. వెళ్ళి నీ పని చేసుకోపో. తప్పేముంది, నాకు ఇది అర్థం తప్పలే కదా నేను అడిగింది. అన్నిటికీ అడ్డుపడతా ఉంటావు. అమ్మగారు వాట్సాప్ యూట్యూబ్ దీంట్లో వస్తుంది సింగర్ సింగర్ వచ్చిందండి. సింగర్ కాదే దాన్ని సింగర్ అంటారు. సింగర్ సింగర్ బాగున్నావా? అసలు నేను ఇప్పుడు ఎంత ఫేమస్ అయినా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో డైలీ మీ సాంగ్స్ వింటున్నాను. 5th ప్లేస్ ఏంటి మేరీ, నేనన్నీ నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటే నన్ను అలా 5th ప్లేస్ లో కూర్చోబెడతావు. నేను 4th ప్లేస్ లో కూర్చుంటాను, లేకుంటే లేదు నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు నేను మళ్ళీ చేస్తున్నాను కదంటే సరే మనేసి సరే ఇస్తయా పెట్టారా? మీరు వచ్చి థ్యాంక్ యూ. కాఫీ ఏమన్నా ఇవ్వు. సింగర్ గారు ఇవ్వండి తీసుకోండి. సింగర్ కాదు సింగరే. సింగర్ ఏదైతే అమ్మా సింగర్ సింగర్ అనుకుంటున్నానమ్మా నేను. కాదు సింగర్. సరే అమ్మగారు సింగర్ ఏదైతే థ్యాంక్ యూ. అమ్మగారు కొంచెం పాడుతున్నారు. మీకు ఎట్లా వస్తున్నాయి అమ్మగారు? చిన్నప్పటి నుంచి సాధన చేయాలి. నేను కూడా సాధన చేసి వచ్చాను కదా అమ్మగారు. అదే సాధన చేయాలి. అవునా అమ్మగారు? నేను కూడా ఫస్ట్ నుంచి నేర్చుకుంటానే ఉన్నాను అమ్మగారు. ఏది ఒక పాట పాడి చూద్దాం. పాట పాడాలి అమ్మగారు. పాడు. ఇక్కడ ఉంటారా అందరూ? నేర్చుకున్నారా? చూద్దాం పాడు. ఎంతవరకు నువ్వు సాధన చేసావో తెలుస్తుంది. నిర్మా పౌడర్ పాల వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోనే తెలుగు బాబుగాడు నలుపు పౌడర్ నిర్మా. పాట పాడమన్నారమ్మ సింగర్ గారు. పాట పాడుతున్నారు. నాకు చూపించింది పాట పాడినందుకు తప్పే ఉంది అమ్మగారు. నువ్వు వెళ్ళి నీ పాట నేను పాడుతున్నాను అంతే కదా అమ్మగారు. పాటలు పాడించాలి. నేను వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళి రాణి ఎవరో వచ్చారు చూడు. అండి అమ్మగారు మన ఇంటికి బడికి వెళ్ళండి. వస్తుందో చూడు ఆమె వచ్చిందండి. నా చెల్లి తననే పట్టుకొని అలాంటి అమ్మగారు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. తను అన్నా ఒకటే నేనన్నా ఒకటే. తనది నాది అంతా తనవే. బాగున్నాను. ఏం సంగతులు? బాగున్నా? షాపింగ్ అంటే అవ్వాలి. ఇంకా ఇక్కడ కూర్చో. బా ఇల్లంతా నీది. నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో. నీకు నచ్చిన చోట ఉండు. ఇల్లు నీదే కదా. అసలే మా అక్కకి ఏంటి రాని మా అక్కింటికి పడి బాగా తిని లావైతున్నట్టున్నావు. పనులన్నీ చేస్తే తగ్గిపోతే ఒళ్ళు వచ్చినాను. నువ్వే తిని ఒళ్ళు వచ్చి బాగా లాగా ఉన్నావు. నేను అడుగున్నాను రాని రాని ఏంటి మర్చిపోయావు. నువ్వు నా అక్కడ
అనుకుంటున్నావా అక్క ఈమె చూడండి నీ ఇంటికి పడి తిని లాగయ్యాను అంటుంది అట్లేం పట్టించుకోకే తను అంతే అంటా ఉంటది నువ్వు ఒక రాని ఏం మాట్లాడుతావు అర్థం కాదు నీ పని చేసుకోపో వెళ్ళి ఇంకొకళ్ళు వస్తారు కదా. ఫ్లాట్ బిజినెస్, ఫ్లాట్ బిజినెస్, చాలా ఫ్లాట్ బిజినెస్ అనేది. అమ్మగారండి వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి అమ్ముతారే వాళ్ళు వచ్చారండి. రియల్ ఎస్టేట్ వచ్చారా ఒక్క నిమిషం హాయ్ 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 హౌ ఆర్ యు? బాగున్నావా? ఏం చేస్తున్నారు? అమ్మాయి మ్యారేజ్ కుదిరిందంటగా? ఎంత చేసిన పనులు, మ్యారేజ్ పనులు? హలో హలో, ఆ ఫ్లాట్ ప్రసాద్ గారి ఫ్లాట్ ఏమో పౌలేష్ గారికి ఇవ్వండి, పౌలేష్ గారి ఫ్లాట్ ఏమో ప్రసాద్ గారికి ఇవ్వండి. ఓకే ఓకే, నేను చిన్న పని మీద వచ్చాను, వస్తాను. ఇవ్వండి. బాగున్నానండి. కెమెరాలో వాళ్ళ ప్లేస్లు వీళ్ళకి వీళ్ళు స్థలాలు వాళ్ళకి ఇస్తారు కదా అమ్మగారు. నాకు చిన్న మొక్క ఒకటి ఇవ్వండి అమ్మగారు, నేను గుడి చేసుకోమంటాను. మొక్కలే మొక్కలు రాణి, చిన్నగా చిన్న మొక్క ఒకటి ఇస్తే. ఏం మొక్క? కర్ర మొక్క లేకపోతే? కాదమ్మగారు, నేను చిన్న పాక వేసుకొని ఉందామని. మేరీ మేరీ, ఏంటి మొక్కలు అంటే ఏంటి? బిస్కెట్ మొక్కలా కర్ర మొక్కలు ఏంటి? నీకు ఈ బిస్కెట్లు అనుకుంటున్నావో ఏమనుకుంటున్నావు నాకు కొంచెం చిన్న పాక వేసుకున్నాను. తీసాయి నువ్వు వెళ్ళి పని చేసుకోపో స్థలాలు అమ్ముతుంది కదా అందుకని. వెళ్ళి నీ పని సరే చేసుకోపో. అమ్మగారు, ఏం చెప్పినా నువ్వు పని చేసుకోమంటావు. మీరందరూ నా మాటను అంగీకరించి నా కోసం వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుసు కదా మీకు మా కూతురు పెళ్లి పెట్టుకున్నాము. మీరందరూ మీరు చాలా హెల్ప్ చేశారు, నేను మీకు కూడా చాలా హెల్ప్ చేశాను. ఇప్పుడు బిజినెస్ అంతా లాస్ వచ్చింది కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నేను పిలిచాను. మీ కష్ట సమయంలో నేను మీకు తోడే ఉన్నాను కాబట్టి ఈ నా కష్ట సమయంలో మీరు నాకు హెల్ప్ చేస్తారని నేను మిమ్మల్ని పిలిచాను. సో మీరు కొంచెం నాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తారు కదా, మీరు కన్ఫామ్ గా నాకు హెల్ప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎస్ఐ మీరు ఆగండి ఎస్ఐ. కాబట్టి మీరు ఒక్కసారి నా గురించి ఆలోచించి మీతో అందరితో పార్టీ ఎస్ఐ మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? అలా కాదు, కాబట్టి మీరు హెల్ప్ చేస్తారు. ఎస్ఐ ఆగండి ఎస్ఐ, హెల్ప్ చేయండి. మీరేమన్నా హెల్ప్ చేస్తే నేను మా కూతురు పెళ్లి చేస్తాను. అలా కాదు చంద్రిక ఒక్కసారి. హలో హలో, సర్జరీ కానీ రెడీ చేయండి. లేదు మేరీ, మొన్నే హాస్పిటల్ కట్టించాను. కట్టి చాలా రోజులు అయ్యింది. దానికి మీకు పెళ్ళికి డాక్టర్ గారు అనకండి. దేశీయ పార్టీ మార్చేసి పక్కనే పార్టీలో చేయాలి. రెడీ చేయడానికి ఎవరు నమ్మటం లేదబ్బా. అంతే సరే ఓకే, పార్టీలోనే ఉన్నాం కదా గారు. నేను కొత్త పార్టీ చాలా డబ్బులు వస్తాయి. డబ్బులు తీసుకుని అక్కడ ఓటే ఎవరు నమ్మటానికి లేదు. గెలవాలంటే ఎన్ని తప్పదబ్బా. పెళ్లి పద్ధతులు వచ్చి గారు మీరు కూడా సరే, నా ఫ్రెండ్ ఉంది కదా
సారీ మీకు తెలుసు కదా నేను కొంచెం కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను, అందువల్ల నా దగ్గర అమౌంట్ అంతా వాటిలో పెట్టేశాను. టేబుల్ కోటు సరేనా? మీ మా పెళ్ళికి మాత్రం తప్పకుండా వచ్చి వెళ్తాం. పిల్లలు స్కూల్ నుంచి చెల్లి నువ్వైనా హెల్ప్ చేయొచ్చు కదా చెల్లి. అక్క నీకు తెలుసు కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు లేకుండా నా దగ్గర నేను నా ఫ్రెండ్ కదా మీరైనా హెల్ప్ చేస్తారు కదా హలో వస్తున్నానండి. అంతా రిజిస్ట్రేషన్ సిద్ధం చేయండి. వస్తున్నా. పౌలేష్ గారు ప్రసాద్ గారు ఎదురు చూస్తున్నారమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నారు. నేను త్వరగా వెళ్ళాలి. సారీ ఏమనుకోవద్దు. నీ కూతురు మ్యారేజ్ కి మాత్రం తప్పకుండా చెప్పి నేను వస్తాను. ఓకే నేను కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు. నేను ఏం చేయాలి? అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అమ్మగారు ఏంటి అమ్మగారు అలా ఉన్నారు? అమ్మగారు చెప్పండి అమ్మగారు, ఏంటి అమ్మగారు అలా ఉన్నారు? అది కాదురా అని అమ్మగారు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, నీకు తెలుసు కదా. అమ్మగారు వచ్చిన ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అందరినీ అడిగాను, ఎవరు హెల్ప్ చేయమన్నారు. అందరినీ ఏం చేయాలో అర్థం అది కాదు కావట్లేదు. అమ్మగారు, అందరిని అడిగారు కదా, ఏ సైన్ అడిగారా మీరు? అందరిని అడిగారు, ఫ్రెండ్స్ అందరిని అడిగారు. ఏ సైన్ అడిగారు అమ్మగారు మీరు? ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ నేను ఏసైనా అడగమంటావు రాని? ఏసయ్య క్షమించే మనసున్న ఏసైన అడుగు ఒకసారి. సరే రాని, ఒకసారి నేను అడుగుతాను. ప్రార్థన చేస్తాను కనుక రాకుండా డోర్ వేసుకుంటాను. ముందు నాకు సహాయం చేస్తారని మీరు వచ్చారు ఏసయ్యా. నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ప్రభు అందరినీ ఆశ్రయించానయ్యా. దేవా నన్ను క్షమించండి ఏసయ్యా. ఏసయ్యా నా కూతురు పెళ్ళి ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదయ్యా. మీరు సహాయం చేయండి ఏసయ్యా. పెట్టి మీ బిడ్డ వివాహాన్ని నేను ఘనంగా నీకు జరిపిస్తాను. నీకు అన్ని విషయంలో సహాయం కొట్టాను బిడ్డ. ఏసయ్యా వందనాలు ఏసయ్యా, వందనాలు ఏసయ్యా. మాట్లాడినందుకు మీకే వందనాలు ఏసయ్యా. అమ్మయ్య ఎంత రిలాక్సింగ్ అమ్మగారు ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? అమ్మగారు ఏంటి సంతోషంగా ఉన్నారు? ఇక్కడికి రా అమ్మగారు మీ పక్కన నేను కూర్చున్నాను. ఇంకా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ ఎలా కూర్చో. అమ్మగారు నేను కూడా కూర్చున్నాను. కానీ ఏం జరిగిందో చెప్పాలా? చెప్పండి అమ్మగారు. ప్రార్థన చేశాను కదా, ఏసయ్య నాతో మాట్లాడేది రాని. భయపడకు, నేను నీకు తోడేయండి, ఘనంగా నీ కూతురు పెళ్లి జరిగిస్తానని చెప్పారు. అవునా చెప్పాడు అమ్మగారు. అమ్మగారు నేను కూడా వస్తాను అమ్మగారు చర్చికి. అవునా రాని? నువ్వు మాకు కూడా కూడా చర్చికి ఏసయ్య మాకు కూడా హెల్ప్ చేస్తాడు కదా అమ్మగారు. నేను కూడా వస్తాను అమ్మగారు. ప్రతి బాధల్లోను ఇబ్బందుల్లోను ఇరుకులోను మీకు హెల్ప్ చేశాడు కదా, నాకు కూడా అలాగే చేస్తాను. నేను కూడా ఆదివారం సెలవు ఇవ్వండి అమ్మగారు నాకు. ఖచ్చితంగా రాని, కన్ఫామ్ గా నీకు సర్వ్ ఇస్తాను. ఇద్దరం కలిసి దేవుడి సన్నిధికి వెళ్దాము. ఫోన్ వస్తుంది. హలో హలో అవునండి నేనే. ఏంటి నిజంగానా? అవునా? అలా జరిగిందా? ఏంటి అమ్మగారు అంత సంతోషంగా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. సంతోషంగా ఉన్నారు ఏంటి? కానీ మనకు పోయి అనుకున్న బిజినెస్ ఉన్నాయి కదా, అవునమ్మగారు. అవన్నీ తిరిగి వచ్చేసినాయంట. ఏది పోలేదన్నా. ఏసు గారిని అడిగితే ఏసైని అడిగితే ఇస్తాడని ఏసై అంత మేలు చేశాడు చూడమ్మగారు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఏసీ నన్ను విడవకుండా నన్ను కాపాడి నా కొరకు ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తాము. ఎక్కడికి వెళ్దాం అమ్మ చర్చికి? ఇక్కడ మహిమానంద మినిస్టర్ అని చెప్పేసి నేను వెళ్తున్నాను. ఎక్కడ ఉందమ్మా అమ్మగారు అది చర్చి? అప్పట్లాగా నగరంలో ఉండింది. ఇద్దరం కలిసి ఖచ్చితంగా ప్రతి ఆదివారం నేను సన్నిధికి కూడా వస్తాను అమ్మగారు. ఖచ్చితంగా మహిమానంద మినిస్ట్రీకి నేను కూడా వస్తానమ్మా. ఖచ్చితంగా వెళ్దాం రాని. పద మన ఇద్దరం సన్నిధికి వెళ్తాం. పద.